పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యం ఇవ్వడానికి నాకు మరి దేవుడు కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి నిజమైన తల్లి అబద్ధపు తల్లిని, నిజమైన తల్లి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16 నుండి 28 వచనాలు ధ్యానపూర్వకంగా మనం చదువుకోవాలి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 28. జ్ఞాని అయిన సొలొమోను దేవుని యొద్ద జ్ఞానం అడిగి జ్ఞానవరాన్ని పొందుకుంటాడు. మనకు తెలుసు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో హీ ఆస్ గాడ్ విజ్డమ్ అంటే ఎవరు అలాగూ దేవుని జ్ఞాన వివేకం గల ఆత్మ అడిగినట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదు. సొలొమోనే జ్ఞానం అడిగినాడు. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. జ్ఞానంతో పాటు మరి ఆయుస్సు, ఐశ్వర్యము, శత్రుల ప్రాణము, మరి రాజ్యములను కూడా అప్పగించినాడు. కనుక సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని మరి మొట్టమొదట ఆ జ్ఞాన ప్రదర్శన ఇప్పుడు చెప్పిన వాక్య భాగంలో ఉంది. మొదటి రాజులు 3:16 నుండి 20 చూస్తే ఆ జ్ఞానాన్ని ఎలా వాడినాడు సొలొమోను. దేవుని దగ్గర నుండి పొందుకొని ఇద్దరు వేశ్యా స్త్రీలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఎంత చక్కగా ప్రదర్శించినాడో మనం చూడాలి. మరి ఈ స్త్రీల్లో ఒకటి మరి నిజమైన తల్లి, మరి ఒకటి మోసపు తల్లి అని అర్థం. 16 నుండి చూద్దాం. తర్వాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఈ ఇద్దరు తల్లులు కూడా వేశ్యలు. వీరు వేశ్యలు అయిన తల్లులే. మరి పరపురుషులతో సాంగత్యం గలవారు, స్వభావం చెడిపోయిన వారు, శరీరాన్ని అమ్ముకొని బ్రతికేవారు. ఇద్దరు వేశ్యలు. వీరు సొలొమోను రాజు దగ్గరకు వస్తున్నారు. వారికి న్యాయం కావాలని వస్తున్నారు. వారిలో ఒకటి ఇట్లు మనవి చేశాను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించున్నాం. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు వేశ్యలు ఉన్నారు. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. ఇద్దరికి కూడా ప్రసవమైంది. ఇద్దరు పిల్లలను కన్నారు. నేను కనిన 3వ దినమున ఇది పిల్లను కనెను. అంటే ఇద్దరు కనడంలో ఎన్ని రోజుల వ్యత్యాసం ఉంది? 3 రోజులు. ఈమె కన్నాక మరి ఒక స్త్రీ 3 రోజులకు కన్నదట. మేమిద్దరం కూడా ఉన్నాం. మేమిద్దరం తప్ప ఇంటిలో మరి ఎవ్వరూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచాను. ఇదంతా చెప్పేది ఎవరు తెలుసా? దొంగ తల్లి. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చిన దాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండో స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతేయు, రెండవది అలా కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసినదని ఆజ్ఞ ఇచ్చాను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏళ్ళవాడ బిడ్డనెంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగం చేయమని. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికియుడి, దాని తల్లి అదే అనే తీర్పు తీర్చాను. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించేందుకు రాజు దైవజ్ఞానం నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి. చూడండి ఎంత దైవజ్ఞానం చూడండి. ఇద్దరు తల్లులు, ఇద్దరు వేశ్యా స్త్రీలే. వేశ్యల గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి ఒకటి మరి చాలా కఠినాత్మురాలని మనకు అర్థమవుతుంది. ఈమె మరి ఒక స్త్రీ యొక్క బిడ్డను తీసుకొని తన కౌగిట్లో ఉంచుకుంది. ఈమె బిడ్డ మీద పడి, అంటే ఆ శ్రద్ధ గల తల్లి మరి నిద్రలో
ఆ తల్లి బిడ్డ మీద పడినందుకు ఆ బిడ్డ చనిపోయింది. అప్పుడు చనిపోయిన బిడ్డను తీసుకొని మరి ఒక స్త్రీ దగ్గర ఉంచి ఆ బ్రతికున్న బిడ్డను తెచ్చి ఆమె దగ్గర పెట్టుకొని మరి ఉదయమైనప్పుడు ఆ బిడ్డ పాలేయడానికి తల్లి పాలేయడానికి బిడ్డను వెతికితే చచ్చిన బిడ్డ పక్కనుంది. తల్లికి తెలిసిపోతుందండి బిడ్డను. 3 రోజులు తల్లి దగ్గర ఏ బిడ్డను ఉన్నా కానీ తన బిడ్డను తల్లి తప్పకుండా ఏం చేస్తుంది, గుర్తుపడుతుంది. 3 డేస్ ఉంటే చాలంట. ఏ తల్లైనా తన బిడ్డను గుర్తుపట్టేస్తాడు. మరి ఈ నిజమైన తల్లి మరి ఆ బిడ్డను తీసుకొని చచ్చిన బిడ్డను చూసినప్పుడు అది తనది కాదని వెంటనే ఆ బ్రతికున్న బిడ్డనే తన బిడ్డనని ఆమెతో అడుగుతున్నప్పుడు ఆమె వాదిస్తుంది, కాదు చచ్చిన బిడ్డ నీ బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ. వీళ్ళిద్దరు ఇలాగ తగాద పడుతున్నారు. ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజల్లో మరి ఏదైనా న్యాయం కావాలంటే వారు నేరుగా రాజు యొద్ద పోవడం వారికి అలవాటు అనమాట. దే గో డైరెక్ట్లీ టు ద కింగ్. ఆ దినాలు అలాగుండేది. కాబట్టి వీరిద్దరు కూడా ఏం చేసినారంటే రాజు దగ్గరికి వెళ్ళినారు. అంతిమ తీర్పు రాజుదే అనమాట. కింగ్ ఇస్ ద ఫైనల్ జడ్జ్. కనుక వారు రాజు దగ్గరికి వెళ్ళినారు. రాజు జ్ఞానాత్మ పూర్ణుడు కదా, దేవుని యొద్ద నుండి జ్ఞానము పొందుకున్న వ్యక్తి, అడిగి పొందుకున్నాడు. అయితే ఈ నిజమైన తల్లి ఎవరు, మరి అబద్ధం చెప్పే తల్లి ఎవరు అని గుర్తుపట్టడానికి సొలొమోను రాజు అంటాడు సేవకులతో కత్తి తెమ్మంటాడు. కత్తి తెచ్చి, సరే మీరిద్దరు తగులాడుతున్నారు కదా, నేను ఇప్పుడు ఈ బిడ్డని ఏం చేస్తాను, సరిగ్గా సగం చేసి మీకు ఇద్దరికి ఇస్తాను. అప్పుడు మరి సగం సగం మీరు తీసుకోండి, చెరి సగం తీసుకోండి అని అంటున్నాడు. అప్పుడు వెంటనే నిజమైన తల్లి ఎవరు, మోసపు తల్లి ఎవరు, అబద్ధం ఆడే తల్లి ఎవరు తేలిపోయింది అన్నమాట. చూడండి ఎంత జ్ఞానం. కత్తి తీసి మరి ఇప్పుడు నరుకుతాను, చెరి సగం మీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు నిజమైన తల్లి ఆ మాట చూడండి. 26వ వచనం 26. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినది. ఎంత పెద్ద మాట కదా, పేగులు తరుగుకొని పోయింది. కన్న తల్లి పేగులు తరుగుకొని పోతుంది తన బిడ్డకేమని అయితే. నిజమైన తల్లి అన్నమాట. నిజమైన తల్లికి తన బిడ్డకి ఏమన్నా అయితే తట్టుకునే శక్తి ఉంటుంది. పేగులు తరుక్కుపోతాడంట. ఆ పేగులు చించుకునే కదా బిడ్డ తల్లి ఉదరం నుండి బయటకు వచ్చేది. కాబట్టి ఆ తల్లి సహించలేదు తన బిడ్డకి ఏమన్నా అయితే. అది నిజమైన తల్లి అన్నమాట. మరి ఒక తల్లి ఉంది, అది కఠినాత్మురాలు. నాకు అనిపిస్తుంది ఈ ఇద్దరిలో ఇద్దరు వేషలే, కానీ ఒకటి భలే కఠినంగా ఉంది, అది అసలైన వేషనేమో. మరి ఒకటి మోసపూర్వకంగా ఈ వేశ్య వృత్తిలో చిక్కుకుందేమో, మంచితనం ఇంకా మిగిలిందేమో హృదయంలో. చాలా మోసాలు కదా ఈ లోకంలో. కొన్నిసార్లు ఇంటర్వ్యూ అని చెప్పి యవన బిడ్డలు పంపుతారు, బుద్ధి లేని తల్లులు ఒంటరిగా పంపిస్తారు. ఎక్కడో ఎగ్జామ్ అంట, ఎక్కడో ఇంటర్వ్యూ అంట. అప్పుడు ఒంటరిగా పంపించి అక్కడేదో వలయంలో చిక్కుకొని కిడ్నాప్ చేసుకొని ఆ వేశ్యావృత్తిలోకి మోసంలో చిక్కుకొని అలాగూ దేశం కాని దేశంలో దాటి ఇచ్చేస్తారు. నాకు అనిపిస్తుంది ఇది ఒకతేమో అసలైన వేశ్య ఉండొచ్చు, మరి ఒకటి ఒకవేళ మోసంలో చిక్కుకొని వేశ్యావృత్తిలో నెట్టుకోబడ్డదేమో. మరి ఆమె మంచి మనసు కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే తన బిడ్డకి ఏ హాని రాకూడదు అని ఆశ. తన బిడ్డకి ఇప్పుడు హాని వస్తుంది, రాజు అంటున్నాడు 2 చెరి సగం చేసి ఒక్క సగం నీకు ఒక్క సగం నాకంటే. ఆ నిజమైన తల్లి పేగులు ఏమైనాయట, తరుగుకొని పోయిందంట. పేగులు తరుక్కొని పోయి, రాజా నువ్వు అలాగ చేయకు, ఆ బిడ్డను ఆమె దగ్గరనే ఇచ్చేసి, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక. 27వ వచనం, మొదటి దానికి ఈయుడే దాని తల్లి అదే అని మరి రాజు తీర్పు తీరుస్తున్నాడు. ఈమెమంటుందంటే 26వ వచనంలో, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడా బిడ్డనెంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా. ఆ రెండవ స్త్రీ ఏమంటుంది చూడండి, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయాలి. ఆ దుర్మార్గపు స్త్రీ అన్నమాట. అంటే ఆ బిడ్డ నాకు దక్కొద్దు, ఆమెకు కూడా దక్కొద్దు, నాకు లేనిది ఆమెకు ఉండకూడదు. అలాంటి మరి కఠినమైన స్వభావం అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ స్వభావం, ఇద్దరి స్వభావాలు మనం జస్ట్ స్టడీ చేద్దాం. ఒక ఆమె ఏమో మరి
పిల్లల మీద ప్రేమ లేని తల్లి. వేశ్యలకు ఎలాగ పిల్లల మీద ప్రేమ ఉంటుంది, పరపురుషులతో సాంగత్యం చేసేదానికి బిడ్డ మీద ప్రేమ ఎలాగొస్తుంది? ఒక పాపాత్మురాలైన తల్లి అయితే తన బిడ్డల మీద ప్రేమ ఉండదు. తన శరీరాన్ని పరపురుషులకు విక్రయం చేసుకున్న తల్లికి కన్న బిడ్డల మీద ప్రేమ ఎలాగొస్తుంది? ఎన్నిసార్లు గర్భస్రావం చేసుకుంటుందో అది పిల్లలు వద్దని మరి ఆ గర్భాన్ని పోగొట్టుకుంటుంది. గర్భఫలము ఎప్పుడైనా కానీ యెహోవా ఇచ్చు బహుమానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బహుమానం అన్నమాట. నీ పిల్లల్ని చూసినప్పుడు నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవా, ఎంతోమంది పిల్లలు లేకుండా ఉన్నారు, ఒక తల్లిగా నువ్వు నన్ను పిలుచుకున్నందుకు స్తోత్రం. అదొక పిలుపు. నన్ను అడిగితే దట్స్ ఎ కాలింగ్ టు బీ ఎ మదర్. తల్లిగా నిన్ను ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు అనమాట. సేవకునిగా ఉండడానికి పిలుస్తారు, సేవకురాలుగా ఉండడానికి, అభిషక్తునిగా లేక ప్రవక్తగా ఉండే పిలుపు ఉంటుంది. కానీ నాకు అనిపిస్తుంది చాలా శ్రేష్టమైన పిలుపు ఒక తల్లిగా ఉండడానికి ఉన్న పిలుపు. దేవుని స్తోత్రం. తల్లిగా పిలువబడ్డది, కానీ ఆ విలువలు తెలియని ఒక వేశ్యా స్త్రీ, ఆ దుర్గుణములతో నిండిన స్త్రీ అనమాట. అందుకే నేను మొదట్లోనే అన్నాను, ఈమె ఏ తల్లి తెలుసా? దొంగ తల్లి. నిజమైన తల్లి ఉంది, పేగులు తరుక్కొని పోతుందంట తన బిడ్డకు హాని వస్తుంటే. ఇంకో తల్లి ఉంది, ఏం పర్వాలేదు, కత్తితో కోసేయి, నాకు దక్కొద్దు ఆమెకు కూడా దక్కొద్దు, సగం సగం. ఆ సగం సగంలో ఏమన్నా ప్రయోజనమా? యోబుకు అట్లయితే 10 మంది పిల్లలు చనిపోయినాడా? సూసైడ్ చేసుకున్నాడా? ఆయన భార్య సూసైడ్ చేసుకుందా? అమ్మో, ఆమె ఎంత గట్టిది నాయన. 10 మంది పిల్లలు పోతే కూడా యోబు దగ్గర వచ్చి, నీవు నీతి మార్గాన్ని ఇంకా వదలవా, నీవు నీ దేవుని దూషించి నువ్వు చావు అని అంటుంది. యూ ఆల్సో అంటే 10 మంది పిల్లలు చావడం కాకుండా ఉన్న భర్త కూడా చావు కోరుతుంది. ఆమె చనిపోవాలి, భర్త కూడా చనిపోవాలి. ఆమెకు భర్త వద్దు, పిల్లలు వద్దు. అంటే పిల్లలు పోయింది, 10 మంది పిల్లలను నష్టం చేసుకున్నది, తర్వాత భర్త పోతే ఈ లోకం ఏముంటుంది? ఏమి తెలియలేని 3 రాళ్ళు అనమాట. అందుకే యోబు అంటాడు, 3 రాళ్ళు మాట్లాడినట్టు నీవు మాట్లాడకు. ఫూలిష్ ఉమెన్ అనమాట. ఈ లోకంలో మీరు చూస్తే వైజ్ ఉమెన్ ఉంటారు, ఫూలిష్ ఉమెన్ ఉంటారు. అందుకే జ్ఞానవంతురాలు 3 రాళ్ళు. జ్ఞానం కలిగిన తల్లి, బుద్ధి లేని తల్లి. మరియా దేవుని మాటలన్నీ తన హృదయంలో ఏం చేసింది? భద్రపరుచుకుంది. గొప్ప తల్లి అయిపోయింది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము దీవించబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ తల్లి, అబద్ధపు తల్లి, చాలా కఠిన హృదయురాలని మనకు అర్థమవుతుంది. షీఈ్ ఎ హార్డ్ హార్టెడ్ ఉమెన్. తల్లుల్లో కూడా వ్యత్యాసం ఉంటుందండి. అందరు తల్లులు ఒక్క రీతిగా ఉండరు, అందరు తల్లులు ఒకే రీతిగా ఉండరు. నొప్పులు ఒకే రీతిగా ఉంటుందేమో కానీ నొప్పి లేని కాన్పులు కూడా లేవా? ఈజీగా కనిపిస్తున్నారు. నొప్పి రాకుండా ఇంజక్షన్లు తీసుకుంటున్నారు. నన్ను అడిగితే నొప్పితోని కంటేనే ఆ బిడ్డ మీద ప్రేమ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే బిడ్డలను కన్నప్పుడు ఆ నొప్పి, ఆ యొక్క బాధ అనుభవిస్తే కన్నపిల్లల మీద నీకు తప్పకుండా మమకారం, ప్రేమ ఉంటుంది. ఇది కఠినాత్మురాలు. తర్వాత మీరు ఈ వాక్య భాగంలో చూస్తే ఆమెనే తన బిడ్డ మీద పడుకుందంటే అశ్రద్ధ గల తల్లి. వెరీ ఇర్రెస్పాన్సిబుల్ మదర్. తెలివి లేదు, బుద్ధి లేదు, భక్తి లేదు, శ్రద్ధ అంతకంటే లేదు. కన్నబిడ్డ మీద పడుకొని చచ్చిపోయింది అదొకటి. తర్వాత చేసిన నేరము ఇంకొకరి మీద నెట్టుతుంది. 19వ వచనం, అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చింది. ఇది చెప్పేది అబద్ధపు తల్లి అనమాట, అంటుందన్నమాట. నిజమైన తల్లి మీద నేరం నెట్టుతున్నదన్నమాట. నేరం నెట్టడం ఏదో అయిపోయింది, తెలిసి తెలియకుండా నిద్రమత్తులో చాలా అలసిపోయి బిడ్డ మీద పడుకొని బిడ్డ చచ్చిపోయింది. ఏదో కొద్దిసేపు చాలా ఏడ్చి ఇదిగో నేను ఇలా తప్పు చేశాను, నా బిడ్డ మీద నేను పడి ఇలా బిడ్డ చనిపోయిందని అలాంటి యథార్థమైన గుణం లేకుండా బిడ్డ చనిపోయినాక కూడా ఒక మనస్సాక్షి లేదు. పక్కనున్న స్త్రీ మీద నేరం మోపడం, అబద్ధం చెప్పడం, పైగా ఆమె పడుకొని బిడ్డ చనిపోయిందని ఆమె మీద నేరం మోపడానికి ప్రయత్నిస్తుంది. మోసంతో నిండిన స్త్రీ ఈ అబద్ధపు స్త్రీ, లేక దొంగ తల్లి. మోసం ఉందన్నమాట. నేను చెప్పే గుణాలన్నీ ఒకవేళ మీలో ఉంటే తొలగించుకోవాలని చెప్తున్నాను. మోసం నీలో ఉందా? తొలగించుకో. అబద్ధం నీలో ఉందా? తొలగించుకో.
నీలో ఇతరుల మీద నేరము వేయడం ఒక స్వభావంగా ఉంటే అది కూడా నీవేం చేయాలి? తొలగించుకోవాలి. ఈ తల్లిలో ఇవన్నీ దొంగతనం, దొంగ బుద్ధి చూడండి. బతికున్న బిడ్డను తెచ్చి ఏం చేస్తుంది? పక్కన పెట్టుకుంటుంది. అది దొంగతనం కదా. ఇతరుల సొమ్ము ఆశిస్తుంది. బ్రతికున్న బిడ్డను తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం దొంగతనం. పైగా మరొకటి ఏంటి? చచ్చిన బిడ్డను తెచ్చి బ్రతికున్న మరి ఆ తల్లి దగ్గర పెడుతుంది, తల్లి కౌగిట్లో పెడుతుంది చచ్చిన బిడ్డను. అంటే ఎంత మోసం కదా. 100% మోసం అన్నమాట. ఆమె బిడ్డ చనిపోతే బ్రతికున్న బిడ్డను తెచ్చి ఆమె పక్కన పెట్టుకొని చచ్చిన బిడ్డను తీసి మరి ఒక స్త్రీ దగ్గర పెట్టడం చాలా దొంగ బుద్ధి గల స్త్రీ అని మనకు అర్థమవుతుంది. మోసంకు మోసం, అబద్ధానికి అబద్ధం, దొంగ బుద్ధికి దొంగ బుద్ధి, నేరం ఇతరుల మీద నెట్టడం ఈ స్వభావం. వ్యభిచారి, వ్యభిచార పాపంలోనే ఉన్న వేశ్యా స్త్రీ కదా. ఇద్దరు వేశ్యలని ఇక్కడ వాక్యంలో ఉంది. మరి ఒళ్ళు మరిచి నిద్రపోతుంది, సోమరిది. తల్లులు ఎప్పుడు చురుకుగా ఉండాలండి, ఎప్పుడు చురుకుగా ఉండాలి. అట్లా ఒళ్ళు మరిచి పండిపోయి అంత బాధ్యతలన్నీ వదిలేసి, చాలా తల్లులు ఉంటారు ఇలా పొయ్యి మీద పెడతారు పాలు, అది పొంగి 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 మొత్తము గ్యాస్ అంతా ఆరిపోయి డేక్ష అంతా మాడి మసిబొగ్గేదాకా ఈ తల్లికి సొయ్యి ఉండదు. ఏం తల్లి? పిల్లలను కంటే సరిపోతుందా? నీకు ఒక ఇల్లు, ఒక భర్త, ఒక పిల్లలు ఉన్నారని పేరుకు మాత్రం ఉంటే సరిపోతుందా? క్షణ క్షణం మెలకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీ మినిట్ ద మదర్ హ్యాస్ టు బి అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. చూడు, ఈమె ఏ బాధ్యత లేదు, ఒళ్ళు మార్చి బాగా తింటుందేమో, బాగా బరువు ఉందేమో. బిడ్డ చనిపోవాలంటే ఎంత బరువు ఉండాలండి? అమ్మో, 3 రోజుల బిడ్డ చనిపోవాలంటే ఎంత బరువు ఒళ్ళున్నదో. మరి ఆ బిడ్డ మీద పడగానే అవుట్, బిడ్డ చనిపోయింది. మనస్సాక్షి లేదు. మనస్సాక్షి అనేది ఎప్పుడు పనిచేయాలని. ఒక తల్లికి ఎప్పుడు మనస్సాక్షి ఉండాలి. వాత వేయబడిన మనస్సాక్షి ఉంటే వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. హృదయం కఠినమైపోయిందా, బండబారిపోయిందా, ఏది చేసినా తెగించి చేయడానికి వెంటనే నీ మనస్సు చెప్తుంది. నువ్వు ఒకవేళ ఆత్మపూర్ణాలైతే పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. ఇది తగదు, ఇది తగింది, ఇది తగదు, ఇది తగింది. దిక్సూచి అనమాట. ఇది తగదు, నీకు ఇది తగింది అంటే నీ ఆత్మ పనిచేస్తుందని అర్థం. కానీ నువ్వు దేనికి వినకుండా చేసిన తప్పే మరీ మరీ చేస్తుంటే, బిడ్డల మీద శ్రద్ధ లేదు, భర్త మీద శ్రద్ధ లేదు, దేని మీద శ్రద్ధ లేకుంటే బండబారిపోతుంది హృదయం. నువ్వు చేసింది కరెక్ట్ అనుకుంటావు, ఉప్పు అనుకుంటావు. దాని ప్రతిఫలము, చేదు ఫలాలను జీవితం అంతా నీవు అనుభవిస్తావు. కాబట్టి ఈ స్త్రీ ఒక తల్లి ప్రేమ లేనటువంటి స్త్రీ, తల్లి మనస్సు లేని, మనస్సాక్షి లేని స్త్రీ అని మనకు అర్థమవుతుంది. బిడ్డ విలువ కూడా తెలియదు ఆమె. షీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ హర్ చైల్డ్. కర్కశమైన బుద్ధిగల తల్లి. కానీ దేవుని బిడ్డలు అలాంటి వారు కారు. యేసుప్రభు మనసు గలవారు. తల్లుల సహవాసం అంటే తప్పకుండా నువ్వు రావాలి, ఆ సమయం తీసుకొని రావాలి. అందరు కలిసి ప్రార్థన చేస్తే ఎంత శక్తి, ఎన్ని కార్యాలు జరుగుతుంది కదా. నీ భారము యెహోవా మీద మోపం, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుని భయభక్తులు కలిగిన స్త్రీ అన్నమాట. స్వార్థం నీలో ఉండదు. ఈ స్త్రీ చాలా స్వార్థపరురాలు, సెల్ఫిష్ ఉమెన్. తల్లికి స్వార్థం అనేది ఉండకూడదు ఎప్పుడు. కొందరు తల్లులు ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తారు. మీరు గమనించినారా? వాళ్ళు కట్టుకోవాలి పట్టు బట్టలు, పటపట అని స్టైల్గా తిరగాలి. బిడ్డలు భిక్షగాల్లాగా ఉంటారు. దిక్కుమాలిన తిరుగుడు, బట్టలు, ఇంట్లో శుభ్రం ఉండదు. ఆ భర్త చూస్తే ఒక బికారిలాగా ఉంటాడు. అది నీకేమైనా యోగ్యత ఇస్తుందా? నీ భర్త చక్కగా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇస్త్రీ బట్టలు. పిల్లలు కూడా మంచి బట్టలు వేసుకుంటే నీకు ఒక ఘనత ఉంటుంది కదా. నిన్ను చూసిన వారు చక్కని ఇల్లాలంటారు. నువ్వు మెరిసిపోతే నీ భర్తకు లేదు, నీ పిల్లలకు లేదు అలాంటి మరి యోగ్యత. అంటే నీ వల్ల ఏం లావు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఒక యోగ్యురాలు ఉంటే తన పెనిమిటికి ఒక క్రౌన్ అన్నమాట. కిరీటం ఎవరైనా చేతిలో పట్టుకుంటారా, సంచులు వేసుకుంటారా? ఎక్కడ పెడతారా? నెత్తి మీద పెట్టుకుంటారు అన్నమాట. కిరీటము ఎప్పుడు తలను అలంకరిస్తుంది. కాబట్టి పురుషుడు శిరస్సైనా ఒక యోగ్యురాలుంటే ఆ శిరస్సు మీద మెరిసిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షీ విల్ షైన్ ఆన్ ద హెడ్.
ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కిరీటము కింద పట్టుకోరు, చేతిలో పట్టుకోరు, బ్యాగ్లో వేసుకోరు, భుజం మీద వేసుకోరు, సంచిలో తగిలించుకోరు, కానీ తల మీద పెట్టుకుంటాడు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళంట. సిగ్గు తెచ్చే స్త్రీ అయితే వాడు చచ్చిపోతాడు తొందరగా. ఎందుకంటే అంత బాధ అన్నమాట. కట్టుకున్నది, కొందరు అంటారు కదా, కట్టుకున్న దినం నుండి నెమ్మది లేదమ్మా, తింటే నాకు జీర్ణం కావడం లేదమ్మా, గయ్యాడి గంపమ్మ, తంటాల మారమ్మ, కలహానికి చూడు, ఇది కూడా కలహానికి దిగింది. చూసినారా ఈ స్త్రీ? ఫైటింగ్ అన్నమాట, ఫైటింగ్. నా బిడ్డ నీ బిడ్డ, నా బిడ్డ బతికిన బిడ్డ నా బిడ్డ, చచ్చిన బిడ్డ నీ బిడ్డ. అంటే షీ వాంట్స్ టు ఫైట్ అన్నమాట. ఎప్పుడు కలహించొద్దు, నెవర్ ఫైట్. నేను చెప్తున్నాను కదా, ఎంత ధైర్యంగా చెప్పాలంటే నేను చేస్తున్నాను అన్నమాట పని. నెవర్ ఫైట్. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనటువంటి అద్భుత క్రియలను చేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు? నోరు పెద్దగా తెరుస్తున్నావు. అందుకే అటు భర్త దగ్గర నోరు, ఇటు పిల్లల దగ్గర నోరు, ఇటు కోడలమ్మ దగ్గర నోరు, ఇటు అల్లుల మీద నోరు. ఆ ఇల్లు దయ్యాల కొంపలాగా అయిపోతుంది. మౌనంగా, అందుకే నేను మౌనం నేర్పించిన. ఇప్పుడు మీకు ఎక్కువ లొల్లి, నో క్యారెక్టర్, నో క్రమం లేదు, బిగ్గరగా మరి నోరు తెరిచి, అది దేవునికి ఇష్టం లేదండి. నువ్వు చాలా మృదువుగా, సాత్వికంగా, దీన మనస్సు గలవారిని ఆయన లక్ష్య పెడతాడట. మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. హల్లెలూయా చెప్దాం గట్టి. అందుకే మౌనం నేర్పించిన 10 నిమిషాలు. పెద్ద ఆర్భాటం అవసరం లేదు. నీ గుండె సరిగ్గా ఉంటే క్లీన్ ఇంజిన్ విల్ రన్ ఫాస్ట్. నీ గుండె కరెక్ట్గా ఉంటే ఇక పోతావు చూడు. నీకు అసలు ఎక్కడుంది అవధులు? ఇత్తడి తలుపులు పగిలిపోతాయి, ఇనుప గడియలు విడిపోతాయి, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పవిత్రమైన తల్లిగా ఉండాలని ప్రార్థన చేయాలి. దేవా, ఏ మోసం నాలో ఉండొద్దు, ఏ కపటం వద్దు, ఏ దొంగ భక్తి నాకు వద్దు, సరిగ్గా ఉంటాయి. ఎందుకంటే నా పిల్లలు నన్ను గమనిస్తున్నారు. అబ్బో, నా పిల్లలు, నా ఇంట్లో నా సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. మీరు అనుకుంటున్నారా మిమ్మల్ని మీ భర్త బాగా కనిపెడతాడు, మీ పిల్లలు కూడా బాగా తేరి చూస్తారు మిమ్మల్ని అంటే యూ కెనాట్ డిసీవ్ దెమ్. వారిని ఎప్పుడు నువ్వు మోసగించలేవు. నీలో ఉన్న భక్తి ఇంటి వారికి మొదట తెలిసిపోతుంది. నువ్వు బయట ప్రపంచానికి చక్కగా కనబడ్డా ఇంటోళ్ళని అడగాలి. అందుకే ఇంటిలో చక్కగా వెలగాలన్నమాట. ఇంటిలో వెలిగి ఆ వెలుగు, ఆ కిరణాలు ఎక్కడ పోవాలా? బయటికి పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలోనేమో డిమ్ము, బయటేమో పెద్ద వెలుగు, అంటే అది ఉట్టి నాటకం అన్నమాట. ఇంటిలో ఉండాలి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం. ఇవన్నీ ఫలాలు కనబడాలన్నమాట నీ పిల్లలకు, నీ కోడళ్లకు, నీ అల్లుళ్లకు, నీ బిడ్డలకు, నీ మనువళ్లకు, మనమరాళ్లకు, నీ భర్తకు, నీ వియ్యంకులకు. ఇవన్నీ కనబడలేకుంటే ఉట్టిదే నీ బ్రతుకు, ఉట్టిదే. సాక్ష్యం లేని బ్రతుకు చౌకార్ బారు బ్రతుకు. నీ సాక్ష్యాన్ని కాపాడాలి. నువ్వు చనిపోతావు కానీ నీ సాక్ష్యానికి చావు లేదు. అవును, జాయ్ చెరియన్ చనిపోతుంది, ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది, పర్మనెంట్ కాదు. కానీ జాయ్ చెరియన్ సాక్ష్యం తరతరాలు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బహుతరములకు నేను సంతోష కారణంగా చేస్తాను, శాశ్వతమైన శోభాతిశయంగా చేస్తాను. ఇప్పుడు తగవులకు పోకూడదు, కలహించొద్దు. నేను చెప్తున్నాను, ఈ స్త్రీకున్న స్వభావం ఏంటంటే ఫైటింగ్ అన్నమాట. ఎందుకంటే లోపల మనస్సాక్షి లేని స్త్రీ, బండబారిన స్త్రీ, మనసు లేదు, దొంగది, మోసం చేసింది, పరస్త్రీ యొక్క బిడ్డను కూడా దొంగతనం చేసి పెట్టుకుంది, పైగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఎప్పుడైనా చూడండి, నీతి నియమాలు లేని వాళ్ళే నోరు బాగా తెరుస్తారు కలహానికి. కలహప్రియులు అనమాట. అంటే వారిలో సత్యం లేదు, అబద్ధం ఉంటేనే. నీలో నిండుగా సత్యం ఉంటే నిండు కుండలు ఎప్పుడు కూడా తొణకమండి, తొణకం. గమ్మునుంటావు. ఒకవేళ నింద నీ మీద మోపినా నువ్వు కదలకు ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. హల్లెలూయా. నేను ఒక ఇంటికి పోయినాను, ఆమె గుండె మొత్తం డ్యామేజ్ అయింది. దాదాపు ఒక
68 ఏళ్ళు ఉంటుంది ఆమె. మంచి విశ్వాసరాలు, థరో బిలీవర్ అనమాట. ఏమైందో తెలియదు, ఆమె బంధువురాలు వచ్చి ఒక మాట అన్నదంట. ఆమె స్వభావం మీద గురిపెట్టి ఆమె చెడు స్త్రీ అని అన్నదట. అయిపోయింది, ఆమె గుండె డ్యామేజ్ అయిపోయిందట. ఇప్పుడు కొద్ది భాగమే పనిచేస్తుంది, బెడ్ మీదనే ఉంది. మనసులో అనుకున్నాను, అరే ఇప్పుడు ఎన్నో మాటలు కదా మనం పడేది, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అరే దానికి ఇంత కదిలిపోయి ఇన్ని సంవత్సరాల నుండి గుండె డ్యామేజ్ అయ్యి బ్రతకడం ఏంటి? ఇప్పుడు అంత మంచి ఆరోగ్యం ఉన్న స్త్రీ మొత్తానికి బెడ్కి అంకితమై ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది, 10వ సంవత్సరం ఇది. అయ్యో ఏంటిది, ఒక మాట భరించడానికి శక్తి లేదా? అంటే ఒక తల్లిగా ఎన్ని మాటలు పడాలి నువ్వు రోజు? నువ్వు చెయ్యని నేరానికి అంటారు, లేని కార్యాలు పుట్టిస్తారు, నీ మీద అబద్ధాలు చెప్తారు, కొన్నిసార్లు నువ్వు చేసే కష్టాన్ని కూడా గుర్తించరు, నీ ప్రయాసం గుర్తించరు, నీ కన్నీళ్లు గుర్తించరు. నువ్వు ఎంత ఉదయకాలం నుండి ఎంత కష్టపడుతున్న కుటుంబానికి వారి లెక్కలోకి తీసుకోరు. అయినా పర్వాలేదు, నువ్వు కదలే అవసరం లేదు. నీకు దేవుడు ఇచ్చిన బాధ్యతలు క్రమంగా చెయ్యి, అంతే. నీవు దేవునికే జవాబుదారి. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఏర్పాటు చేసుకున్న దినం ప్రభువా, నిజమైన తల్లి అబద్ధపు తల్లిని ఇద్దరిని కూడా మా ముందు ఉంచినావు. ఇద్దరు బిడ్డలను కన్నారు, కానీ నిజమైన తల్లికి పేగులు తరుక్కొని పోయేంత ప్రేమ తన బిడ్డ మీద ఉంది నాయన. ఆ బిడ్డ చావు కోరడం లేదు. కత్తితో రాజు కోసి సరిసగం ఇద్దరికి పంచుతానన్నప్పుడు వద్దు, నా బిడ్డ సురక్షితంగా ఉంటే చాలు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయమని అంటుంది ఆయన. నిజమైన తల్లిని గుర్తుపట్టి ఆనాడు సొలొమోను రాజు ఆ తల్లికే ఆ ప్రాణం గల బిడ్డను అప్పగించినాడు. అవును తండ్రి, భర్త పట్ల పిల్లల పట్ల శ్రద్ధ దయచేయండి నాయన. వారిని మిక్కటంగా ప్రేమించడానికి కృప దయచేయండి. మంచి ఇల్లాలని పేరు దయచేయండి ప్రభువా. చక్కని తల్లి ధన్యురాలని లోకము తన బిడ్డలు భర్త పొగడడానికి సహాయము దయచేయండి నాయనా. జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండుట కృప దయచేయండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని వాక్యములో ఉంది నాయన. ఒక కిరీటం లాగా ప్రకాశించడానికి సహాయం దయచేయండి. దేవుని భయము ప్రతి తల్లికి దయచేయండి. సుఖభోగములందు ఆసక్తి గలది బ్రతుకుచున్న చచ్చిన దానితో సమానమని వాక్యం సెలవిస్తుంది నాయనా. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి లాంటిదని వాక్యంలో ఉంది. జ్ఞానమే కార్యసిద్ధికి ప్రధానమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. జ్ఞానంతో తమ కాపురాలు కట్టుకోవడానికి కృప దయచేయండి. దేవుని భయంతో వారి సంసార జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ప్రార్థనతో వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
యేసునామంబును గడువే